ఏ షాంపూ వాడితే మంచిది, ఏ షాంపూలో కెమికల్స్ తక్కువ ఉంటాయి, ఏది వాడితే జుట్టు పెరుగుతుందని ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారండి. నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా సీక్రెట్స్ బయట పెట్టరండి. నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే కనుక నిజంగా మీ జుట్టుని అద్భుతంగా పొడవుగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. మీ జుట్టు కొలతలు చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు, అంత పొడవుగా జుట్టు పెరుగుద్ది. మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే హాస్టల్లో ఉండే అమ్మాయిలకి హెయిర్ కేర్ మీద దృష్టి పెట్టడానికి కొంత సమయం ఉండదండి. అందుకని మీరు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని మీరు షాంపూ వాడితే సరిపోద్ది. ఫ్రెండ్స్, చాలామంది హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు రకరకాల షాంపూలు ట్రై చేస్తూ ఉంటారండి. ఎన్ని రకాల షాంపూలు వాడినా కానీ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుందండి. అయితే ఈరోజు నేను చెప్పిన విధంగా షాంపూ వాడినట్టయితే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా దట్టంగా పెరగడం ఎవ్వరూ ఆపలేరండి. అంత బాగా మన జుట్టు పెరుగుద్ది. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ షాంపూని ఏ విధంగా తయారు చేసాము ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక గుప్పెడు ఉల్లిపాయ తొక్కలు తీసుకుందామండి. ఉల్లిపాయ తొక్కలు ఏంటి, జుట్టు పెంచుకోవడం ఏంటని మీరు అనుకోవచ్చండి. తొక్కే కదండి, సింపుల్గా తీసి పడేయొద్దండి. ఎర్ర ఉల్లిపాయలో ఎన్నో మంచి పోషకాలు అయితే ఉన్నాయండి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయం చేసి జుట్టు కుదులను బలోపేతం చేస్తుందండి. ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళకి కావలసినంత రక్త ప్రసరణ అందించి జుట్టు హెల్దీగా ఒత్తుగా పొడవుగా పెంచడానికి ఉల్లిపాయ తొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ తొక్కలను తీసుకుందాము. ఉల్లిపాయ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇది మన తలలో ఉండే ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గించి జుట్టు హెల్దీగా పెరగడానికి చాలా బాగా సహాయం చేస్తుందండి. చుండ్రును తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు మారుస్తూ ఉంటారు. అయినా కానీ ఏమాత్రం దానివల్ల ఉపయోగం అయితే ఉండదండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు షాంపూ చేస్తే కనుక ఎంత ఎక్కువగా చుండ్రున్నా కానీ వెంటనే తగ్గించుకోగలిగే శక్తి ఇందులో ఉందండి. ఇందులో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకుందామండి. మెంతులను కూడా మనం ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. నిత్యము కూడా మన వంటగదిలో ఉంటాయి కాబట్టి ఒకే ఒక స్పూన్ మెంతులతో మన జుట్టు రాలకుండా జుట్టును పొడవుగా పెంచుకోవచ్చండి. మెంతుల్లో విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి ఉంటుందండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ బీటా కెరటిన్ మన జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. అలాగే 0% హెయిర్ ఫాల్ అండి మెంతులు వాడడం వల్ల. తర్వాత మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ టీ పొడి కూడా యాడ్ చేసుకుందామండి. ఈ మధ్యకాలంలో టీ పొడి వాడడం వల్ల జుట్టు పెరుగుతుందండి, హెయిర్ ఫాల్ తగ్గుతుందండి, జుట్టు హెల్దీగా ఉంటుందని కూడా చాలా వీడియోలు చూస్తున్నామండి. మనం కూడా ఇందులో 1 టేబుల్ స్పూన్ టీ పొడి యాడ్ చేసుకుందాము. ఇందులో కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది జుట్టుకి ఎంతో మంచి పోషణ అందించడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనం ఇందులో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ వాటర్ని బాగా మరగబెట్టుకుందామండి. ఈ వాటర్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టడం వల్ల ఉల్లిపాయ తొక్కల్లో ఉండే విటమిన్స్ పోషకాలు అన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయండి. తర్వాత మనం ఇందులో మెంతుల్ని యాడ్ చేసుకున్నాం, టీ పొడిని కూడా యాడ్ చేసుకున్నామండి. వాటిలో ఉన్న పోషకాలు కూడా బయటికి రిలీజ్ అవుతాయి. అవి మన జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి. చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారండి, ఏ షాంపూ వాడితే మంచిది, ఏ షాంపూలో కెమికల్స్ తక్కువ ఉంటాయి, ఏది వాడితే జుట్టు పెరుగుతుందని ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటారండి. నిజంగా చెప్పాలంటే ఎవరు కూడా సీక్రెట్స్ బయట పెట్టరండి. మనకే జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలి, వేరే వాళ్ళకి ఉండకూడదని కూడా అనుకుంటూ ఉంటారండి. మీరు ఫ్రెండ్స్ని అడిగినా కానీ నిజం చెప్పరు కాబట్టి నేను చెప్పే ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే కనుక నిజంగా మీ జుట్టుని అద్భుతంగా పొడవుగా ఒత్తుగా పెంచుకోవచ్చండి. మీ జుట్టు కొలతలు చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు, అంత పొడవుగా జుట్టు పెరుగుద్ది. తలలో పెరిగిపోయిన చుండ్రుని తగ్గించుకోవచ్చు. జుట్టును హెల్దీగా పట్టుకుచ్చులా మెరిసిపోయేటట్టుగా కూడా చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండి. ఈ రెమెడీ అయితే హాస్టల్లో ఉండే అమ్మాయిలు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒకే ఒకసారి తయారు చేసుకుని మీ జుట్టుకు తలస్నానం చేసే ప్రతిసారి కూడా వాడుకోవచ్చు అండి. ఇలా మనం ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగబెట్టడం వల్ల ఈ వాటర్ కలర్ అంతా కూడా ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అవుద్దండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకున్న దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. జుట్టుకి బలాన్ని అందించే టానిక్ అయితే రెడీ అయిందండి. ఇది జుట్టు మూలాలకు పోషణ అందించి కొత్త వెంట్రుకలు పెరిగేలా చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందండి.
ఎవరికైతే జుట్టు పెరగట్లేదు అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే ఉపయోగపడుతుంది. పల్చగా ఉన్న మాడు భాగం పైన జుట్టు ఒత్తిగా పెరిగేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకుని తీసుకున్నానండి. మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ని కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇలా మనం రెండు వైపులు ఉండే ముళ్ళులను కట్ చేసుకుని పైనుండే స్కిన్ తీసేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు లోపల ఉండే జెల్ మాత్రమే ఉపయోగించాలి. ఈ మధ్యకాలంలో కలబంద వాడకం అనేది చాలా ఎక్కువగా పెరిగిందండి. ఇది స్కిన్ కేర్తో పాటు హెయిర్ కేర్కి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలోవెరా వాడడం వల్ల మన జుట్టుకి అందాన్ని, ఒక కొత్త మెరుపును తెచ్చిపెడుతుందండి. జుట్టు అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, బౌన్సీగా, అందంగా కనబడుతూ ఉంటుంది. మనం ఏమీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ నేను చెప్పినట్టు చేయండి చాలు. తలస్నానం చేస్తూనే మన జుట్టుని పెంచుకోవచ్చండి. హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హెయిర్ ఆయిల్స్ రాసుకోవాల్సిన పని కూడా లేదండి. ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న టానిక్లో కలబంద జెల్ని యాడ్ చేసుకోవాలండి. కలబంద జెల్ని యాడ్ చేసుకుని ఈ టానిక్లో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలా మనం చేతితో కలుపుకుంటే త్వరగా ఇందులో కలిసిపోతుందండి. విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. విటమిన్ ఈ కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది జుట్టు పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ అందించడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కొత్త వెంట్రుకలు కూడా మొలిపించేలా చేయడంలో విటమిన్ ఈ ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ రెమెడీ. ఎందుకంటే మీరు షాంపూ చేసేటప్పుడు డైరెక్ట్గా షాంపూని వాడకుండా ఇలా గనక మీరు షాంపూ చేశారంటే మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నాం కాబట్టి ఒక మూతన్న గాజు బాటిల్ తీసుకోవాలి. ఇందులో పోసుకుని మనం జాగ్రత్తగా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మన జుట్టుకు వాడేటప్పుడు తీసుకునే ప్రతిసారి కూడా ఇలా ఒకసారి బాటిల్ని షేక్ చేయాలండి. ఒక గిన్నెలోకి అయితే ఈ టానిక్ని తీసుకుందాము. ఎందుకంటే హాస్టల్లో ఉండే అమ్మాయిలకి హెయిర్ కేర్ మీద దృష్టి పెట్టడానికి కొంత సమయం ఉండదండి. అందుకని మీరు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని మీరు షాంపూ వాడితే సరిపోద్ది. జుట్టుకి సరిపడినంత షాంపూని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే వాడుతున్నారో అదే షాంపూని మీ జుట్టుకు సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే హెయిర్ గ్రోత్ షాంపూ అయితే తయారైందండి. ఈ షాంపూని మీరు ఎలా వాడాలి అంటే మీరు రెగ్యులర్గా షాంపూని ఏ విధంగా వాడుతున్నారో అదే విధంగా తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా తలపైన ఈ రసాన్ని పోసుకోవాలండి. జుట్టు కుదులన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా ఫస్ట్ అయితే మనం ఒక 2-3 నిమిషాల పాటు తలని ఇలా మసాజ్ చేసుకోవాలండి. తర్వాత మన తలలో ఉన్న మురికంతా పోయేటట్టుగా బాగా రుద్దుకోవాలండి. అలా రుద్దడం వల్ల తలలో ఉండే మురికి, మట్టి తొలగిపోతుంది. ఏమాత్రం కూడా చుండ్రు రాకుండా కాపాడుతుందండి. జుట్టు అంతా కూడా బలంగా, దృఢంగా పెరిగేటట్టుగా చేస్తుంది. లాగిపెట్టి పీకినా కానీ జుట్టు రాలకుండా కాపాడగలిగే శక్తి ఈ షాంపూలో ఉందండి. మన జుట్టు పైన ఎంతో ప్రభావవంతంగా పనిచేసే ఈ షాంపూని మీరు కూడా తయారు చేసుకుని మీ జుట్టుకు వాడండి. మీ జుట్టును హెల్తీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. అలాగే పొడవుగా, ఒత్తుగా పెంచుకోండి. చూసారు కదండి, అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.